వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా చుమ్మా. ఈ రోజు మన రివ్యూ వచ్చేసి సెక్టర్ 36. ఈ మూవీ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ. 2006 లో నిత్తారి సీరియల్ మర్డర్స్ ఇన్ నోయిడా, ఉత్తరప్రదేశ్. ఈ మూవీ హిందీలో రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులోకి డబ్ చేసి స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 3 minutes ఉంది. రివ్యూ చెప్పే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ అయితే నాకు నచ్చలేదు గైస్. మనం సీరియల్ కిల్లర్ మూవీ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? కిల్లర్ ని హోల్డ్ చేసి మూవీ ముందుకు తీసుకువెళ్తారు. బట్ ఈ మూవీలో అయితే కిల్లర్ ని చూపించేస్తారు. కిల్లింగ్ ఎలా చేస్తాడో కూడా చూపిస్తారు. చాలా బ్రూటల్ గా ఉంటాయి. ఓకే, అలా చూపించినా పర్లేదు. మూవీని హోల్డ్ చేయాలంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి క్రిమినల్ ని పట్టుకుంటే అప్పుడు థ్రిల్ ఫీల్ అవుతాం. ఈ మూవీలో ఏదో కేసులో కిల్లర్ ని పట్టుకుంటే వాడు మొత్తం అంతా చెప్పేస్తాడు. ఎందుకు ఇలా చేశారు? ఇక్కడే ఇంట్రెస్ట్ పోయింది మొత్తం. దానికి తోడు మూవీ స్లో నరేషన్ లో ఉంటుంది. ఈ మూవీని డాక్యుమెంటరీ అందామంటే ఒక్క క్లిప్ కూడా రియల్ ఇన్సిడెంట్ వేయలేదు. చూడ్డానికి అయితే డాక్యుమెంట్ లాగే ఉంది. స్టోరీ ఏంటంటే 2006 లో నోయిడాలో చిన్నపిల్లల మిస్సింగ్ కేసు బయటకు వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మూవీ తీశారు. మెయిన్ ప్లాట్ ఏంటంటే ప్రేమ్ అనే వ్యక్తి స్లమ్ లో ఉన్న చిన్న పిల్లల్ని మర్డర్ చేస్తూ ఉంటాడు. అసలు ఎందుకు మర్డర్ చేస్తున్నాడు, దానికి రీజన్ ఏంటి, తను ఒక్కడే చేస్తున్నాడా లేకుంటే వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా అని చెప్పి మూవీ చూస్తే తెలుస్తుంది. నాకు నచ్చింది ఏంటంటే చాలా తక్కువ ఉంటాయి పోలీస్ ఇన్వెస్టిగేషన్. ఉన్న వాటిలో అక్కడక్కడ బాగుంటాయి కొన్ని. విషయానికి వస్తే విక్రాంత్, అదే 12th ఫెయిల్ మూవీ హీరో ఉన్నాడు కదా, తను యాక్టింగ్ చేశాడు నెగిటివ్ రోల్లో. సూపర్ గా చేశాడు. నాకైతే బాగా నచ్చింది. అండ్ పోలీస్ ఆఫీసర్ కూడా బాగా చేశారు. మిగతా వాళ్ళంతా ఓకేగా అనిపించింది. ఈ మూవీ ఫ్యామిలీతో చూడలేము, ఎందుకంటే ఫుల్ బ్యాడ్ లాంగ్వేజ్ ఉంటుంది. మీరు ఈ మూవీ చూసింటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గాట్ టు లైక్, షేర్. అలాగే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.